డిఎంకే సోదరుల మధ్య మళ్లీ వర్గపోరు మొదలైంది. ఆధిపత్య పోరుతో విడిపోయిన అన్నదమ్ముల నడుమ ఇంకా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మళ్లీ తమ్ముడిపై విరుచుకుపడుతున్న అన్న వైఖరి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న డిఎంకేలో గుబులు పుట్టిస్తోంది. పెద్ద కొడుకు వైఖరికి వృద్ధ నేతలకు తలనొప్పిగా మారుతోంది. డిఎంకే చీఫ్ కరుణానిధి కుమారులు అలగిరి స్టాలిన్ నడుమ ఆది నుంచే ఆధిపత్య పోరు ఉండేది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అలగిరి కేంద్ర మంత్రిగా ఉండగా తమిళనాట డిఎంకే ప్రభుత్వ హయాంలో స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో స్టాలిన్ కు తమిళనాట తదుపరి డిఎంకే వారసుడు అనే పేరు వచ్చింది. కరుణానిధి కూడా ఆయనకి అధిక మద్దతు తెలుపుతూ వచ్చారు. దీనిపై అలగిరి అగ్గి మీద గొగ్గిలం అవడంతో చివరకు పెద్ద కొడుకును పార్టీ నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చి పడింది. పార్టీ బహిష్కరణ వేటుపడి గత ఏడాది కాలంగా దూరంగా ఉన్న అలగిరి 2 రోజుల కిందట చెన్నై విమానాశ్రయంలో చేసిన వ్యాఖ్యలు డిఎంకేలో అలజడి రేపుతున్నాయి. డిఎంకే అంటే కరుణానిధి తప్ప ఎవరి నాయకత్వాన్ని పార్టీ శ్రేణులు అంగీకరించరని, స్టాలిన్కి పగ్గాలిస్తే డిఎంకేకు అధోగతి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా కరుణానిధే ఉంటారని, స్టాలిన్కి అంత సీన్ లేదని అలగిరి ఎద్దేవా చేశారు. 2G స్కామ్ అనంతరం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న డిఎంకేకు అలగిరి వైఖరి మింగుడు పడని సమస్యగా మారింది. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తుండగా అన్నదమ్ముల నడుమ విభేదాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయని డిఎంకే శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో వృద్ధనేత కరుణానిధి కూడా తనయుల పోట్లాటకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియక తలపట్టుకుంటున్నారు. కరెస్పాండెంట్ సంజయ్, చెన్నై, సాక్షి న్యూస్.